హాయ్ హలో నమస్తే. నా పేరు రషీద్ బాషా. నేను రసా టీవీ నుంచి మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎత్తుపల్లాల గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్స్ అన్నవి ఇవి ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శామ్ స్వరూప్ ఉన్నారు. ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు, ఎంబీఏ చేశారు. నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి, ఆ జాబ్ రావాలి, ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో టెనబుల్ అన్న సంస్థను ప్రారంభించారు. ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా. శామ్ స్వరూప్ యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. వెల్కమ్ టు ద రసా టీవీ. ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉండి కూడా ఒక స్టెనబుల్ అన్న సంస్థను స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు. దాని గురించి మనం అడగడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ మీ కెరీర్ ఏంటి? మా కుటుంబ నేపథ్యం అంటే మై ఫాదర్ ఇస్ థామస్ విలియం గారు అండి. మా అమ్మ పేరు కళ్యాణి. మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గా కరీంనగర్ లో రిటైర్డ్ అయ్యారు. అమ్మ మన అనంతపూర్ కేఎస్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ దాంట్లో ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యారు. మా అమ్మ నాన్న నేను ఫస్ట్, నాకు మళ్ళా ఒక తమ్ముడు ఒక చెల్లెలు. ఆల్ ఆర్ మ్యారీడ్. నాకు ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. తమ్మునికి ఒకరు, చెల్లెలకి ఒకరు. ఎవ్రీబడి, ఆల్ ద 6 people ఆర్ ఎంప్లాయిడ్. మా మిసెస్ పేరు కృష్ణసాగర్ అండి. షీ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ఇన్ పుల్లారెడ్డి, టర్నూల్. దాని తర్వాత షీ పర్సీవ్డ్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ లో NIT త్రిశూల చేసింది. సో ఆఫ్టర్ దట్ షీ వాజ్ ఇన్ సమ్ R&D ప్రాజెక్ట్స్. మన DRDO ల్యాబ్స్ లో ARC అనే ల్యాబ్ లో రీసెర్చ్ ఫెలో చేశారు. తర్వాత షీ వర్క్ ఇన్ అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్, ఇలా కంపెనీస్ లో పనిచేసి అండ్ షీ బికమ్ అకాడమిషియన్ ఎండ్ ఆఫ్ ది డే అండ్ షీ వాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. దాని తర్వాత when we started the స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు she is a part of this. బేసికలీ ఆఫ్టర్ మీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ప్లాన్ చేస్తారు? సో యాక్చువల్లీ నేనైతే ఐఎమ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ కావాలి అని చెప్పి బీటెక్ చేశాను. కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను PGDBA అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ మీద నేను ఐ పర్సూడ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. కానీ 3 months కదా బయట వచ్చాల్సి వచ్చింది. బికాస్ నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు దీనికి ఐ వాజ్ సమ్హౌ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. తర్వాత నేను EDS అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు సిమెన్స్ కావచ్చు, లేకపోతే డిజాల్వ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ఆటోడెస్క్, ప్రో, ఇట్లాంటి CAM, PLMs, ఇప్పుడంతా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంపెనీస్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఫర్ దట్. ఆ కంపెనీలో నాకు ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ చేసింది. 18,000 రూపాయలు ఏమన్నా జీతం ఉంటుంది. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్ లో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సిమిలర్ థింగ్. అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ఇలా దీంట్లో చేసేవాడిని ప్రొఫైల్ అంతా. ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది, బెంగళూరులో ఉండేంత వరకు. దాని తర్వాత హైదరాబాద్ లో ఐ స్టెప్డ్ ఇన్ టు అన్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్. అక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. I may be the third person that entered that particular company. దాని తర్వాత the journey was almost for 7 to 8 years. From a team of 1 or 2, మేము సుమారు టీమ్ ఆఫ్ 70 to 80 వరకు తీసుకెళ్తాం. సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అక్కడి నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయింది. నాకు అప్పుడు మేబీ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఇండియా, తర్వాత ఫిలిప్పైన్స్ అండ్ చైనా, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని, సింగపూర్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ అన్ని అక్కడ సెటప్ చేశాం. చేసిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ అట్ ఇది 2018 లో ఐ టుక్ మై డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్. అట్లా స్టెనబుల్ HR సొల్యూషన్స్ నేను 2018 లో ఎస్టాబ్లిష్ చేశాను. ఇన్స్పిరేషన్ ఏంటి సార్? బేసికలీ సో ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఆర్ ఇంజనీరింగ్ డేస్. నేను చాలా ఐ వాంట్ టు బి బిజినెస్ మ్యాన్. ఐ గాట్ ఎంప్లాయిడ్ బికాస్ I want to get married. అప్పుడు వ్యాపారం చేసి కూడా పెళ్లి చేసుకునేవంటే దెన్ ఐ స్టాప్ ఇట్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దట్ వాజ్ ఆల్సో అన్ అబ్లిగేషన్. అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి.
ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం దట్ ఐ గేవ్ టు బిజినెస్ సీరియస్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్. దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ కెన్ సస్టైన్ అనుకున్నాను. ఆ తర్వాత సినిమాలు ఇచ్చే సొల్యూషన్ పెట్టాం. ఆ సినిమాలు ఇచ్చే సొల్యూషన్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత దెన్ వీ టుక్ ఎ డెసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మోడల్ టు జాబ్ సీకర్స్. ఇంతవరకు మేము ఎంప్లాయర్స్ తో పనిచేసేవాళ్ళం, కంపెనీలతో పనిచేసాము, వాళ్ళకి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ జాబ్ సీకర్స్ అంటే హూ ఈజ్ సర్చింగ్ ఫర్ జాబ్ వాళ్ళ కోసం పనిచేయడం మొదలుపెట్టాం. ఎలా రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ అని, రెజ్యూమ్ రివ్యూ సర్వీసెస్ అని, జాబ్ సర్చ్ అసిస్టెంట్ అని, ఇలాంటి సర్వీసెస్ తో ముందుకు ఇప్పుడు మన ఇండియాకు సంబంధించినంత వరకు మన ఏపీ కావచ్చు, మన రాష్ట్రాలు కావచ్చు, ఇంతకు ముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ అంటున్నారు. సో స్కిల్ ఏంటి సార్, అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి? ఫస్ట్ రెండు విషయాలు సార్, మీరు అడిగిన ప్రశ్నలు రెండు. ఒకటి ఏంటి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్. ఫస్ట్ ఈ రెండు మనకు అర్థమైతే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్ లర్నింగ్ ప్రాసెస్. ఒక మనిషిని కాళ్ళ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టుకుని, అరే బాబు దీన్ని ఇట్లా ఉతుతారు, దీన్ని ఇట్లా చేస్తారు, డ్రైవింగ్ నేర్పించుకోవడం. అర్థం, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్. స్కిల్ ఈస్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే, రెండు ఇంపార్టెంట్. దే షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. ఇప్పుడు మనం మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే, ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే, వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనిలో పెడితే తప్పితే మన దేశం ముందుకు. ఇప్పుడు మనం దీన్ని మన దేశాన్ని డెవలప్ నేషన్ చేయాలనుకున్నా, అండర్ డెవలప్ చేయాలనుకున్నా, డెవలపింగ్ అనుకోవాలనుకున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే. వీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయిడ్. బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ఛాలెంజెస్ ని మీరు ఏవేవి ఫేస్ చేశారు? సార్, నా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా మటుకు వి ఫోకస్ ఆన్ రూరల్ యూత్. అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ యూత్ ని మేము ఎక్కువ ఫోకస్ చేసాం. ఈ రూరల్ ప్లేసెస్ లో ఏమైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్, వాళ్ళ ఫాదర్, మదర్, లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ 2 sons. ఒక 6 members కుటుంబం ఉన్నారు. వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం ఉన్నారు. ఇప్పుడు 5 ఎకరాల పొలంలో ఈ నలుగురు పనిచేస్తారు. ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్. వాళ్ళు 5 ఎకరాలు పనిచేసి దాని నుంచి ఒక క్వింటాల్ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు ఎవరో ఊరు పోయి మళ్ళీ ఆ ఫీల్డ్ లోనే 5 acres ఫీల్డ్ లోనే పనిచేస్తారు. మళ్ళీ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, 1 quintal వస్తుంది. కానీ ఈ పిల్లోడు ఎవరైతే నలుగురిని జాయిన్ అయ్యాడో వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ కొలిగిందేంటి, ఈ పిల్లోడు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా? ఎంప్లాయిడ్. ఈజ్ ఎంప్లాయిడ్, పనిచేస్తాడు. కానీ బేసికలీ ఈ 3 years జర్నీలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది? డెవలప్మెంట్ అంటే సార్, వీ స్టార్టెడ్ సార్ మా రిక్రూటింగ్ సర్వీసెస్ తో స్టార్ట్ చేసాము. తర్వాత జాబ్ సీకర్ సర్వీసెస్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మా పరిస్థితి ఎంత ఉంది అంటే కనుక, బికాస్ ఆఫ్ ద టైమ్ ల్యాక్ అండ్ బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్స్ దట్ వీ హ్యావ్, వీ స్టాప్ రిక్రూట్మెంట్, వీ స్టాప్ బోత్ జాబ్ సీకర్ సర్వీసెస్. నౌ కంప్లీట్ టీమ్ ఈజ్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ స్కిల్లింగ్. ఐ థింక్ కంబదూరు దగ్గర కూడా స్టార్టెడ్ విత్ 1 center దట్ ఈజ్ ఇన్ అనంతపురం అర్బన్ లో స్టార్ట్ చేసాము. దట్ వాజ్ ద ఓన్లీ సెంటర్ విచ్ ఇస్ రన్నింగ్. దాని తర్వాత ఏం చేసామంటే, అది కంబదూర్ ఈజ్ రియలీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి. అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేసాము. తర్వాత టుకప్ ఇన్ ఏవిఎం యూనివర్సిటీ, కడప ఏవిఎం యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఎస్టాబ్లిష్ 1 more center. సో దిస్ 3 centers అనంతపూర్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 centers వీఆర్ ఆపరేషనల్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది? కోర్సెస్ స్పెసిఫిక్ గా మేము ఏం చేసామంటే, వీ చోస్ హోటల్ మేనేజ్మెంట్ యాజ్ అ కోర్స్, F&B సర్వీస్ అసోసియేట్ అనేదాన్ని. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఐ వెంట్ ఇన్ టు ఫీల్డ్. నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో అంతా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు డిపిఓ జాబ్ వచ్చింది అనుకోండి సార్. ఆ డిపిఓ జాబ్ కి పిల్లల్ని పంపించేది అంటే, ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక 4 జతలు కొత్తవి తీసుకుంటాడు, షూ తీసుకుంటాడు, తర్వాత ఇవన్నీ తీసుకుని ఆ పిల్లలు హాస్టల్లో ఉండాలి. హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఈ ప్రాజెక్ట్ కింద వీ వేర్ దేర్ ఎక్స్పెన్సెస్ టు గో.
ఇక్కడ పంపించేది మేమే బేర్ చేస్తాము, అక్కడ పెట్టేది మేమే బేర్ చేస్తాము. మళ్ళా తర్వాత హోటల్ వాడు మా ఈ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే ఇందులో దే విల్ ప్రొవైడ్ యూర్ అకామిడేషన్ అండ్ ఫుడ్. దే విల్ ప్రొవైడ్ యూనిఫామ్. ఇప్పుడు పిల్లోడికి పని చేయడానికి ఏం కావాలి? మోటివేషన్ మాత్రమే ఉండదు. హ్యాపీగా మోటివేషన్ మాత్రమే ఉండాలి. నేను పని చేసుకోవాలి, పని నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షాలు. ఈ అవేర్నెస్ అన్నది ఏ విధంగా కల్పిస్తున్నారు? యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్. మేమేం చేస్తామంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వేర్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్. జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆర్ లాట్ ఆఫ్ సిఎస్ అండ్ ఎస్ఐస్ హూ కాలేజ్ అండ్ వాళ్ళని దాంట్లో అడ్మిషన్ తీసుకోండి, చెయ్యండి అని. దేర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ హూ కేమ్. శ్యామ్ గారు, సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండ్ స్టెనబుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా? So, as I said, first, this is government centrally funded. State and central will contribute to implementation of it. మీకు ఇంకా ఎస్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగలింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years. ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ థింగ్ బట్ వీ హావ్ నాట్ ఈవెన్ గాట్ ది రిటర్న్స్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయి. సో వీ ఫాట్ త్రూ. మీకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంకా తెలుసు. సో ఇన్ఫాక్ట్ వాట్ హ్యాపెండ్ ఇస్ లాస్ట్ 6 months ముందు దే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70 centers క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒకటేసారి. బికాస్ గవర్నమెంట్ బిల్లింగ్ ఇస్ నాట్ దేర్. 1 month, 2 months, 6 months, 1 year, we can sustain. But if we don't provide even a single penny, how can anybody survive on that? What will we do? Actually చెప్పాలంటే this is a loss because of the existing government policy of not paying the bills on time. So last and final. బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్దర్ గా? ఏంటి స్కిల్ స్కామ్ ఏంటది? ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన స్కిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్ త్రూ ఏపీఎస్ఎస్జిసి అనే ఆర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు. వాట్ మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ టాటా విత్ సిమెన్స్ అండ్ వర్కింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ స్కామ్. దట్ ఈస్ కుక్డ్ అప్ స్టోరీస్. ఆ కుక్డ్ స్టోరీ మీరు ఎందుకు కుక్డ్ స్టోరీ అన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కావాల్సింది డీటెయిల్ గా దాని మీద కావాల్సింది కూర్చొని వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. But as of now, no, there is no scam as such. There is no impact of that particular thing on anything. Because ఆ స్కామ్ లో ఉన్న కాలేజెస్, ఆ స్కామ్ లో ఉన్న స్కిల్ సెంటర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి కదా. ప్రస్తుతానికి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఆ సెంటర్స్ లో ఇంకా చదువుకుంటున్నారు కదా, ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది కదా. సో there is no impact as such of the scam on operations of the skilling projects. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు. సమ్ రికవరింగ్ పాయింట్ ఆఫ్ రికవరింగ్ కాదు, సో బిల్స్ రిటర్న్స్ కోసం అని అట్లా. సో చిన్న కంపారిజన్ చేశాము అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్న తేడా? ఇఫ్ నేను చెప్పాలి అంటే దిస్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్. దీస్ ఆర్ 2 different ఫేసెస్ ఆఫ్ ద కాయిన్. మీరు చూడాలంటే 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, మోస్ట్ ఆఫ్ వన్ గుడ్ థింగ్ దట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ ఇస్ అప్పుడు మనం స్టేట్ బైఫర్కేషన్ అయింది. దాని తర్వాత ఫామ్ అయింది గవర్నమెంట్. అప్పుడు మనకి ఏపీకి ఇట్లా కార్పొరేషన్లు ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజేషన్స్ ఏం లేకపోయినాయి. వీఆర్ లెఫ్ట్ ఆన్ క్రాస్ స్ట్రీట్స్. మనం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హూ వాజ్ స్కిల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. We took up that particular initiative, తీసుకొని సీడాప్ అనే సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ నుంచి తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దట్ వాజ్ వెరీ 2015 to 2016 to 19 దట్ పీరియడ్ వాజ్ ఎ బూమ్. ఆ పీరియడ్ లో 3 years చేసి మీ పీరియడ్ లో ఎంటర్ చేసాము, ఇప్పుడు 5 ఏళ్ళకి ఇంకేడా. దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అసలు దిస్ గవర్నమెంట్ ఐ థింక్ దేర్ ఆర్ నాట్ మోర్ దాన్ 3 to 5 బెనిఫిషరీస్ ఉంటారు. ఇంకా అడ్వైజర్లు ఉన్నారు కదండి గవర్నమెంట్ లో. ఈ స్కిల్ కూడా అడ్వైజర్లు ఉన్నారు, ఇంకో అడ్వైజర్లు ఉన్నారు, ఇంకోటి ఏదో పోస్ట్ ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఏదో బాగుపడి ఏదో చేసుకుంటారు తప్పితే ఐ డోంట్ నో ద డీటెయిల్స్. ఆర్టీఐ కూడా వేసాను, అది చూడాలి. నాట్ మోర్ దాన్ 5-6 organizations like us to government. 5-6 organizations got their advanced management. Okay. So there is no focus on skill development by this government at all. చాలా
నెగ్లెక్ట్ చేసేసాను. మనం శ్యామ్ స్వరూప్ గారి బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ దీన్ని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాళ్ళ మీద తాము నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే సో ఈ ఇండియా అన్నది వరల్డ్ లోనే నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అండ్ సార్ మీ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.